ఎన్ని దేశాలు చూసాయి సార్? 53 దేశాలు చూసాయి. ఎంతమంది చూసింటారు అప్రాక్సిమేట్గా? 43,27,000 మంది చూశారు. 43,27,000 మంది ఒక పిఎంసి ఆన్లైన్ టీవీలో చూశారు, యూట్యూబ్లో. ఓకే. అలాగే పిఎంసి లైవ్ స్ట్రీమ్లో 3,42,000 మంది ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నారు. ఓకే. ఇవి గాక పిఎంసి హిందీ, పిఎంసి కన్నడ, పిఎంసి తమిళ్లో ప్రతి క్షణం లైవ్ ఇచ్చాం. ఇవి గాక మన పిఎంసి ఆన్లైన్ టీవీ వెబ్సైట్ని ఆల్ ద డేస్ సుమారు 16 దేశాలలో 34,000 మంది ఎప్పుడు చూస్తూ ఉన్నారు ఆన్లైన్ టీవీలో. ఇలా ఓన్లీ సోషల్ మీడియా ద్వారా 1 కోటి మందికి ఇది మనం రీచ్ చేయగలిసాం. మరి శాటిలైట్లు ఈసారి మనకి ఈ ప్రపంచానికి తీసుకెళ్ళడానికి సహకరించిన వారు ఎయిర్టెల్ 945 అండ్ ఎన్ఎక్స్టీ. అండమాన్ నుంచి లదక్ వరకు ఎన్ఎక్స్టీ అన్ని ప్రాంతాల్లోనూ విస్తారంగా ఈ కార్యక్రమాలు అందించింది. ఇక ఎయిర్టెల్ వారికి ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ 1,10,00,000లోనూ ఉత్తరాది దక్షిణాది అని భేదం లేకుండా ఈ టీవీని వాళ్ళు విస్తారంగా అందించారు. ఇవి కాక రాష్ట్రంలోనే అతిపెద్దదైనటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్దదైనటువంటి నెట్వర్క్ ఎస్ఎస్సి 40 లక్షల మంది, బీసీఎన్ 40 లక్షల మంది, మరి మన ఏసీటీ 30 లక్షల మంది, సిటీ కేబుల్, టీసీఎన్, ఇలాగా అన్ని నెట్వర్కులలో సుమారు 4.5 కోట్లలో ఇళ్లలో మనం ప్రతి క్షణం సత్యదర్శనంతో పిఎంసి ఈ మహిళా ధ్యానమా చక్రాన్ని క్షణక్షణం అందించింది. యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ లెక్కల ప్రకారం ఎనీ టీవీ సాధారణంగా ఒక టీవీకి శాటిలైట్ ఛానల్లో వస్తే 10% ఆఫ్ పీపుల్ ఆర్ రిజర్వ్డ్ టు వ్యూస్. 10% చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎన్ని కనెక్షన్స్ అతికిచ్చారో. అలా చూసుకుంటే కూడా మనకు ఒక 50 లక్షల మంది ఎనీ టైం టీవీ చూశారు. కానీ ఇది మ్యాక్సిమం కోట్ల మంది చూశారు. వస్తున్న స్పందన చూస్తే కోట్ల మంది చూసినట్టు మనకి అర్థమవుతుంది. త్వరలోనే లాజిస్టిక్స్ అన్ని బ్రాడ్కాస్టింగ్ నుంచి మనం తెప్పిద్దాం. బట్ పత్రికారు ఏ ఆశయంతో అయితే ఈ క్షణానికి ఈ ధ్యాన తరంగాలు, ఈ వైబ్రేషన్స్ ప్రపంచం అంతా పలికించాలనుకున్నారో అది నెరవేరింది అని ఆనందంగా చెప్పవచ్చు.